మీరు రావాలి తణుకులో మా అమ్మాయి ఒక మంచి స్కూల్ పెట్టుకుంటుంది పిల్లలు కింద లాంటిది, మీరు తప్పకుండా రావాలి అని. డేట్ ఏంటో చెప్పయ్యా, రాకుండా ఎలా ఉంటావు నువ్వు పిలిచిన తర్వాత అంటే 14 తారీఖు నుంచి 14 తారీఖులో మీరు ఏ డేట్ పెడితే అదేనండి అని. అలా కాదు, మంచి చోటు ఉంటుంది కదా చూసుకొని చెప్పు, నువ్వు ఏం చెప్తే దానికి నేను వస్తాను. అలాగే మాటిచ్చాను. కానీ మాకు ఏంటంటే ముందర ఒక చిన్న క్లైమాక్స్ వచ్చింది. 4 రోజులు బట్టి అఖండ 2 ఒక క్యారెక్టర్ చేస్తాను. షూటింగ్ మొదలైన తర్వాత మొన్న సెట్ ఏదో వదిలేక ఒకరోజు క్యాన్సిల్ అయింది. నిన్న సాయంత్రం ఫోన్ చేసి, నిన్న మార్నింగ్ ఫోన్ చేసేవాళ్ళు ఇవాళ కూడా కావాలి, నిన్న ఇవాళ కూడా కావాలి అని చెప్పి అడిగితే ఏం చేయాలో చెప్పడం తెలియదు. ప్రభు మాట ఇచ్చాం, ఈ మాట ప్రకారం రాకుండా నాకు షూటింగ్ ఉంది అని అంటే ఆయన ఎంత డిసప్పాయింట్ అయిపోతాడు, ఈ కార్యక్రమం ఎంత డిసప్పాయింట్ అయిపోతుంది అని డైరెక్ట్ గారి బోయపాటి సీని గారికి నేను రిక్వెస్ట్ చేశాను. సార్, మనందరికీ తెలిసిన మంచి మిత్రుడు మనకి ప్రభు, వాళ్ళ అమ్మాయి కూడా స్కూల్ పెట్టుకుంది, ఆ స్కూల్ ఫంక్షన్కి వస్తానని మాట ఇచ్చారు. ఇచ్చి కూడా 10 రోజులు దాదాపు అయింది ఈ డేట్ ఇచ్చి, వెళ్ళకపోతే బాగుండదండి అంటే బాలకృష్ణ మీరు ఏమైనా చేస్తారు, అక్కడికి వెళ్ళి మళ్ళీ కావాలంటే సోమవారం పొద్దునే వస్తారండి, సోమవారం చేస్తాను అంటే కాదండి అని చెప్పి బాలకృష్ణ గారు ఆయన రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమం పెట్టినప్పుడు దేనికైనా పునాది అనేది ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక మేడ కట్టుకోవాలన్నా, ఒక అపార్ట్మెంట్ 40 అంతస్తులు 50 అంతస్తులు కట్టాలన్నా పునాది అనేది చాలా ముఖ్యం. పునాది గట్టిగా ఉంటేనే ఆ బిల్డింగ్ ఏదైనా స్ట్రాంగ్ గా ఉండటం, అన్నింటినీ తట్టుకోవటం జరుగుతుంది. మరి ఇక్కడ ముఖ్యంగా టైనీ టాక్స్ అనే స్కూల్ ద్వారా చిన్న పిల్లలందరూ కూడా తీసుకొని, ఎందుకంటే ఇవాళ భార్య భర్త ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పిల్లలు ఎవరు చూడాలి? ఇదివరకు జాయింట్ ఫ్యామిలీ పోయింది. జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు తాతగారు, అమ్మమ్మ, నాయనమ్మ వండి మేము చూసుకుంటామని వెళ్ళండమ్మ ఉద్యోగానికి అనేవారు. వాళ్ళు కూడా లేవు, ఎవరు కావాలి అని వెళ్ళిపోయారు. మరి ఇలాంటి టైంలో ఒక ప్లే స్కూల్ తో పాటు డే కేర్ సెంటర్ కూడా 2 కలిపి పెడితే ఎలా ఉంటుంది అని ఒక మంచి ఆలోచనగా చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళలో ఉత్సాహాన్ని ఎలా కలగజేయాలి అని చెప్పి ప్రతి విషయంలో కేర్ తీసుకున్నారు. ఫర్నిచర్ అంతా కూడా మామూలుగా మనం టేబుల్స్ కుర్చీలు అంటే ఈ కోణాలు గేణాలు ఉంటాయి. పిల్లలు అటు ఇటు అవుతాయంటే ఒక కోణం తగ్గిందంటే తలకాయ పెరిగి బ్లడ్ వస్తుంది, ఎన్నో వస్తాయి. కానీ వీరు తీసుకొచ్చిన ఈ ఫర్నిచర్ అంతా కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఎక్కడ కూడా కోణాలలో లేకుండా చుట్టూ రౌండ్గా చేసి పట్టా కూడా పెద్ద దెబ్బ తగ్గకుండా ఉండేటట్టుగా ఆ ఫర్నిచర్ ఇద్దరు చూస్తే నాకే కాసేపు దాంట్లో కూర్చోవాలని ఇందాక కూర్చొని కూడా ఫోటో తీయించడం అంత ఆలోచన. ఎందుకంటే పసి పిల్లలు లాంటి పిల్లల్ని వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఎంత బాధ్యత అవుతుంది. ఎందుకంటే వాళ్ళు గబుకట్టు రావాలొచ్చు, పిల్లలు ఏడుస్తారు. అలా కాకుండా పిల్లలందరూ కలిసి కూర్చొని ఆడుకునేటట్టు, ఒకళ్ళొకరు కబుర్లు చెప్పుకునేటట్టు ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు చేసి మధ్యాహ్నం కూడా పడుకోబెట్టడానికి కూడా వాళ్ళు ఆయాలని పట్టుకొని వాళ్ళు ఏడుస్తుంటే ఎత్తుకోవడానికి కూడా కావాల్సిన అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. దాదాపుగా చాలా ఒక ఫర్నిచర్ వచ్చింది, ఇంకా కొద్దిగా రావాల్సిందని కూడా వచ్చేస్తుంది. ఒక మంచి స్కూల్ ఉంటుంది. చాలా చోట్ల స్కూల్ చూస్తే ఈ మధ్యకాలం పెద్ద పెద్ద స్కూల్స్ కూడా చూస్తే ఎక్కడ గోడ షెడ్లన్నీ కూడా మార్చి రీమోడల్ చేసి గాలి వెలుతురు లేచి దాంట్లో స్కూల్స్ పెట్టేస్తున్నారు. అలా కాకుండా చక్కటి బిల్డింగ్, కొత్తగా కట్టిన బిల్డింగ్, ఏ పక్క నుంచి చూసినా చక్కటి వెలుగు గాలి అన్ని ఉన్నప్పుడు మంచి బిల్డింగ్ లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొని ఈ స్కూల్ నడుపుకోవడం చాలా